హాయ్ అండి. అందరికీ నమస్తే. మా గీతా గార్డెన్‌కి స్వాగతం. ఈరోజు వీడియో మా అన్నయ్య ఇల్లు అండి. ఇది కొత్త ఇల్లు. అక్కడ గార్డెన్ షూట్ చేశాను. ఇది నూరువరాల చెట్టు చూసారా, రెడ్ కలర్. ఫస్ట్ ఆరెంజ్ కలర్ వచ్చి తర్వాత రెడ్ కలర్ అవుతుంది. క్రోటన్స్, క్రిస్మస్ ట్రీ ఇది. ఇది సన్నజాజి చెట్టు, ఇంటికి ఎదురుగా ఉంది ఇది. అది మేడపైకి ఎక్కించేదాన్ని. ఇది కూడా క్రిస్మస్ ట్రీ. అన్ని క్రోటన్స్, తులసమ్మ. ఇది నూరువరాల్లోనే పింక్ కలర్, రెడ్ కలర్ కలిసి పెట్టారు. ఇది బాదం చెట్లు. ఇది బిల్లగన్నేరు చెట్టు చూడండి, ఎల్లో కలర్లో. పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదా. చూడండి చెట్టు నిండా పువ్వులు ఎలా ఉన్నాయో. వర్షాకాలం కదా, ఈ పువ్వులు ఎక్కువగానే పూస్తాయి మామూలు టైంలో కంటే. చాలా అందంగా ఉంది కదా. చూడండి, ఇది మందారం. చూసారా ఎర్ర మందారం ఎంత అందంగా ఉందో. చూస్తుంటే పువ్వులు తీయాలని కూడా అనిపించట్లేదు. పూజ కోసం తప్పదు కదా. కొంచెం తీసుకొని కొంచెం చెట్లో ఉంచేస్తాము. చూసారా చెట్టు కూడా ఎంత గ్రీన్గా ఉందో. ఇది కరివేపాకు చెట్టు అండి. ఇది ఆరెంజ్ కలర్ హైబ్రిడ్ గులాబీ పువ్వు. ఇది నాటు గులాబీ. చూసారా మొగ్గలతో ఎంత నిండుగా ఉందో చెట్టు.
చాలా అందంగా ఉన్నాయి కదా. చూసారా బెండకాయ మొక్కలు ఇవన్నీ. ఇంటికి ఎదురుగా ప్లేస్ ఉంటే వాళ్ళు 4 పక్కల దడ కట్టుకొని ఇలా బెండకాయ మొక్కలు వేసుకున్నారు. నేను ముందు చూపించింది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ అన్నమాట. ఇవన్నీ వాడంబరాల చెట్లు. చూసారా ఎన్ని బెండకాయ మొక్కలు ఉన్నాయో. రోజు తప్పించి రోజు తీస్తారు వాళ్ళు. చూసారా ఇది మందారం చెట్టు. ఎంతో గ్రీనరీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే మొక్కలు పెట్టడానికి. ఫస్ట్లో చూపించాను కదా సన్నజాజి చెట్టు, అదేని. మొగ్గలని పువ్వులు పూసేసాయి. మళ్ళీ ఇవన్నీ కట్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా వస్తాయి. మా వదిన గారండి పువ్వులు తీస్తున్నారు. నేను ఈ వీడియో గురువారం షూట్ చేశాను. అవన్నీ మా వదిన 2 months బ్యాక్ అవన్నీ కట్ చేయడం వల్ల ఇప్పుడు మంచి మొగ్గలతో ఉన్నాయి పువ్వులు. మళ్ళీ పువ్వులు పూసిన తర్వాత మళ్ళీ మంచిగా కట్ చేసుకుంటే మళ్ళీ మొగ్గలతో పువ్వులు నిండిపోతాయి చెట్టంతా. చూసారా ఎంత అందంగా ఉందో. ఇది ఆరెంజ్ కలర్ రేఖ మందారం, ఇది పింక్ కలర్ రేఖ మందారం. చూసారా చెట్లో 20 పువ్వులైనా ఉన్నాయి. మన చెట్ల పువ్వులు మనం తీసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. చూసారా మొగ్గలు ఎంత నిండుగా ఉన్నాయో.
మా వదిన చెట్లో ఒక 2, 3 పువ్వులు ఉంచుతారండి. పూర్తిగా తీయరు. మా వదిన చెప్తున్నారు 2 మంత్స్ బ్యాక్ అన్నీ కట్ చేశాను. అందుకోసం ఇలా పువ్వులొచ్చాయి ఇప్పుడు మొగ్గలతోని. అది రాణి కలర్ అండి. అది నాటు గులాబీ పక్కనుంది. అది చాలా హైట్ అవుతుందండి అది. రోజు ఒక 5, 10 పూలు పూస్తూనే ఉంటాయి. అది కింద వేయడం వల్ల కొంచెం చెట్టు బాగా గ్రోత్ ఎక్కువవుతుంది. మంచి పూలు కూడా పూస్తున్నాయి. మా వదిన బాబా కోసం తీస్తున్నారు. ఆ పక్కన ఉంది నందివర్ధనం. మా వదిన చెప్తున్నారు చాలా పెద్ద పెద్ద పూలు పూస్తాయి. వర్షాకాలం కదా! కొంచెం ఆ చెట్టుకి పురుగులు ఎక్కువగానే పడతాయి. చెప్తున్నారు చాలా ఎక్కువ పూలు పూస్తాయి అని చెప్తున్నారు. చూడండి ఎంత పెద్దగా ఉందో. పురుగులు తినేస్తున్నాయి ఆకులన్నీ. చూసారా అవన్నీ బెండకాయ చెట్లు, తోటకూర, చిక్కుడుకాయ చెట్లు కూడా ఉన్నాయి. చామంతి చూసారా? అది ఒకటి వేరే కలరు తక్కినవన్నీ చూసారా కలర్. నాటు గులాబీ 3 తీసుకొచ్చారు బాబా కోసం. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. చూసారా 3 పువ్వులకి చేయి నిండిపోయింది. రోజు ఇలా పువ్వులు తెచ్చి పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటది కదా! చూడండి. పూజ అయిపోయిన తర్వాత మా వదిన వచ్చి బెండకాయలు తీస్తారు. ఒక్కరోజు ఉండిపోతే కూడా ముదిరిపోతాయి అవి. రోజు తప్పించి రోజు తీస్తుంటారు. బీరకాయ విత్తనాలు కూడా ఏశారు. చూడండి అవన్నీ వంకాయ మొక్కలు. చిన్న చిన్నగా ఉన్నాయి కదా! వంకాయ మొక్కలవి. చూసారా ఎన్ని బెండకాయలు ఉన్నాయో. పువ్వులు కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది. సీతాకోకచిలుక చూసారా ఎంత అందంగా ఉందో. పాలినేషన్ కోసం సీతాకోక చిలుకలు చాలా అవసరం అండి. మన కాయగూరలు మంచిగా అవ్వాలంటే పాలినేషన్ అవసరం కదా! చూసారా చెట్టు ఎంత చిన్నది ఎన్ని పూలు పూస్తుందో. ఇది హైబ్రిడ్ గులాబీ చెట్టు చూడండి మంచి కలర్ కదా! క్రీమ్ కలర్. ఈ చెట్టు పెట్టి 1 ఇయర్ అయిందండి. చూడండి ఎంత పెద్దగా ఎంత హైట్‌లో పెరిగిందో. కింద ఎర్రమట్టిలో పెట్టారు కదా!
ఈ ప్లేస్లో ప్రత్యేకించి ఎర్రమట్టి వేయించారు పువ్వుల మొక్కల కోసం. గులాబీ మొక్కలకి ఎప్పుడు కూడా ఎర్రమట్టి ఉంటే మంచి పూలు పూస్తాయి. అందులో నాటు గులాబీకి ఇంకా మంచి పూస్తాయి. చూసారా ఎంత బాగుంది కదా. చూసారా ఇది ఆరెంజ్ కలర్. చూసారా కలర్ చాలా అందంగా ఉంది కదా. చెట్లు ఆవులు తినకుండా నాలుగు పక్కల దడగట్టుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా పువ్వులను తీసిన తర్వాత పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంది కదా. ఇది తులసమ్మ. బాయ్ అండి.